కృపగల దేవుని నామములో మీ అందరికీ ప్రాతకాల సమయమందు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మనలను ప్రేమించి మరలా ఒక్క దినమును ఈవిగా ప్రసాదించాడు. ఈరోజు నా ఆదికాండం 1వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనం వరకు 5వ దినమున దేవుడు చేసిన కార్యం. ప్రతి దినములోనూ ఆయన రాకడను గుర్చిన సమాచారాలు, ఆయన ఆగమనములో ఎవరు ఎత్తబడతారనే సమాచారం మనం వింటూనే ఉన్నాం. ఈ రోజున కూడా 1వ అధ్యాయం 20 నుండి 23 వరకు దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలముల సమృద్ధిగా పుట్టించునుగాకని, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాక అని పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన ఆ మహామత్స్యములు జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములు నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. ప్రియులారా, ఈ స్థలంలో దేవుడు జలచరములలో, సముద్రంలో జలచరములను కలుగజేశాడు, ఆకాశంలో పక్షులను కలుగజేశాడని వాక్యం సెలవిస్తుంది. ఈ 5వ దినమున నీటిలోను, భూమి మీదను, ఆకాశంలోనూ దేవుడు కార్యం చేశాడని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మొట్టమొదటి ఆ కృపగలిగిన దేవుడు ఉద్దేశం చాలా ఉన్నతమైనటువంటివి. ఆయన కార్యములు హృదయానికి గోచరం కానటువంటివి. దేవుని ఆత్మచేత ఆ కృపగల దేవుడు మనకు వీటినన్నింటినీ బయలుపరచుటకు ఇష్టపడిన దేవుడు. జీవము కలిగి చెలించు వాటిని జలములలో సమృద్ధిగా పుట్టించునుగాకని పలికాడు. అంటే దాని అర్థం ప్రతి ఒక్కటి, ఇదివరకు చేసిన ప్రతి ఒక్కటి ముందు సృష్టిలో ఉన్నవే, అయితే ఇవి నూతనముగా దేవుడు పుట్టించాడు. దేవుడు పుట్టించిన వాటిలో ప్రేమైన వాళ్ళరా, భూమి మీద విత్తనములు చెట్లను, గడ్డిని, ఫలములిచ్చే వృక్షములను పుట్టించుగాక అని 3వ దినమును చెప్పాడు. ఆ రోజున భూమి మీద జీవం ఉన్నటువంటి వృక్షములు ఉన్నాయి, కానీ అవి చెలించలేదు. ఈ 5వ దినమున దేవుడు ఆ సముద్రములోను ఆకాశములోను జీవము గల వాటిని పుట్టించాడు. జలరాశులని, ఆకాశ పక్షులని పుట్టించాడు. అవి చెలించేటివిగా దేవుడు చేశాడు. ప్రియులరా, ఆలోచించవలసిన విషయం. అదేవిధంగా జీవం ఉన్నటువంటివి చెలించున్నట్లుగా మనల్ని కూడా దేవుడు జీవము కలిగిన వారినిగా చేశాడు. మనం కూడా చెలించేవారుగా ఉండాలి. చెలించడం అంటే కదలడము అని కాదు. మనల్ని సృష్టించిన సృష్టికర్తను గురించి మనము అనేకులకు తెలియపరిచేటటువంటి వ్యక్తులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. చాలామంది సృష్టించిన క్రీస్తుని ఎరగని వారు ఉన్నారు, ఎరిగిన వారు కూడా మౌనంగా ఉన్నారు. ఆయనను ఎరిగిన ప్రతి వారు కూడా లోకానికి మనం తెలియజెప్పేవారుగా ఉండాలి. ఆయనే సృష్టికర్త, ఆయన తప్ప మరొక్కడు ఎవడూ. సమస్తము ఆయన మూలంగా కలిగను. ఉన్నవైనా రానున్నవైనా ప్రతి ఒక్కటి ఆయన మూలముగానే. ఆయన లేకుండా ఏదీ కలగలేదని లోకానికి మనం తెలియజెప్పేటటువంటి వారుగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే సువార్తని మనం ప్రకటించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. మొట్టమొదటిది, జలములలో ఆయన జలరాశులను పుట్టించాడని, వాటిని అభివృద్ధి కమ్మని ఆశీర్వదించాడని వాక్యంలో చదువుకున్నాం. అనగా దాని అర్థము ఓ సముద్రంలో చేపలను దేవుడు పుట్టించాడని. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సముద్రములో చేపలను పుట్టించినటువంటి ఆ దేవుడు లేవియా కాండం 11వ అధ్యాయం 9-10 వచనాల్లో చదువుకున్నట్లయితే జలరాశులలో కొన్ని పవిత్రమైనవి, కొన్ని అపవిత్రమైనవి కూడా ఉంటాయి. అంటే దాని అర్థం పవిత్రమైనవేవి అని అడిగితే ఆ లేవి కాండంలో చెప్పిన రీతిగా పొలుసులను, రెక్కలను కలిగినవి పవిత్రమైనవి అనని, పొలుసులుండి రెక్కలు లేకపోయినా, రెక్కలుండి పొలుసులు లేకపోయినా అవి అపవిత్రమైనవి అనని. అంటే దాని అర్థం
ఈ రోజున దేవుడు పుట్టించినటువంటి జలరాశుల్లో ఉన్నవి కొన్ని ఉన్నాయి. అంటే పొలుసులు ఉన్నటువంటివి మనము పట్టుకోలేం, అవి తప్పించుకొని వెళ్ళిపోగలవు. రెక్కలున్నవి నీటికి ఎదురుగా ఈదగలవు. దైవ జనాంగమా, బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చదువుకుంటే, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు, దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకుంటాడు. ఆ వ్యక్తి సాతానుడిని వాక్యము సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవునని వాక్యము సెలవిస్తుంది. సాతానుడు మనల్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి పరిస్థితులలో వాని చేతుల నుండి జారిపోయేటట్లుగా చేపకు పొలుసులున్నట్టు మనము జారిపోవాలి. వాని చేతులకి మనం దొరకకూడదు. వాని చేతులకి మనం దొరకకూడదంటే దేవుని మూలంగా మనం పుట్టి ఉండాలి. దేవుని మూలముగా పుట్టడం అంటే దాని అర్థం దేవుని వాక్యం విని ఆ వాక్య ప్రకారంగా జీవించేటటువంటి వ్యక్తులై ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో చదువుకున్నట్లయితే, సృష్టి అంతటిలో మీరు ప్రథమ ఫలముగా ఉండు నిమిత్తం ఆయన తన సంకల్పానుసారముగా సత్యవాక్యము వలన మిమ్మును కనెను అంటాడు. వాక్యం మనల్ని కనాలి. అప్పుడు సాతానుడు మనల్ని పట్టుకొనలేడు. సాతానుడు మనల్ని పట్టుకోకుండా మనము తప్పించుకోవటానికి యాకోబు 4:7 కూడా చెప్పాడు, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని. చాలామంది దేవునికి లోబడకుండా సాతానుని ఎదిరించే పనులు చేశారు. అయితే వాడు పారిపోడు, మనమే పారిపోవలసి వస్తుంది. మొదటిది దేవునికి లోబడాలి. ఆ జీవితం మనం కలిగి ఉన్నామో లేదో దయచేసి గమనించాలి. చాలామంది దేవునికి లోబడకుండా, చాలామంది వాక్యానుసారం జీవించకుండా ఎందరో వాని చేతుల్లో దొరికిపోయారు. సంసోను దొరికిపోయాడు, ఆకాను దొరికిపోయాడు, బిలాము దొరికిపోయాడు. ఈ రీతిగా అనేక మంది భక్తులు వాని చేతుల్లో దొరికిపోయారు. కారణం పొలుసులు లేక. వింటున్న నీవు కూడా ఆలోచించాలి. ప్రియ దైవ జనాంగమా, సంసోను ప్రతిష్ఠించబడినవాడు, సంసోను ఆత్మ పొందినవాడు, సంసోను నాజీరు చేయబడ్డవాడు, ఇజ్రాయేలుల ప్రజలకు న్యాయాధిపతిగా ఎన్నిక చేయబడినవాడు. దేవుడు ఆయన పైన ఒక ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉన్నాడు. అయితే తన జీవితంలో పొలుసులు లేని జీవితం. మహాబలాఢ్యుడు, సింహమును చీల్చినటువంటి వాడు, అనేక పర్యాయాలు ఫిలిస్తీయులను యుద్ధంలో ఓడించినవాడు, అంత గొప్ప పరాక్రమశాలి, అంత బలశాలి. ఒక్కరోజున దెలీలా చేతిలో ఓడిపోయాడు కదా. తనకు పొలుసులు లేవని దాని అర్థం. దైవ జనాంగమా, రెండవది వాక్యంలో కొన్నట్లయితే ఆకాను మంచి సైనికుడే. ఎరికో పట్టణానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ పట్టణం శాపగ్రస్తమైనది, దానిలోడిది ఏది కూడా మీరు తీసుకురాకూడదని చెప్పాడు. ఆకాను బంగారు కమ్మి షేనారు పై వస్త్రాన్ని తెచ్చుకున్నాడు. యుద్ధ నైపుణ్యత కలిగిన వాడే కానీ పొలుసులు లేవు. ప్రియులారా, వాక్యము ద్వారా పుట్టినవాడు కాదు, దేవునికి లోబడినవాడు కాదు, అతడు కూడా దొరికిపోయాడు. ఆ కారణాన బైబిల్ చెప్తాది, ప్రజలందరినీ నిలవబెట్టి తీర్పు తీర్చేటప్పుడు ఈ యొక్క హాయి పట్టడం మీద అపజయం కలుగుటకి ఇతడే కారణమని తెలిసినప్పుడు ఆయనను, ఆయన భార్య పిల్లలను నిలవబెట్టి దండుపాలెంలో ప్రతివాడు కూడా రాళ్లతో కొట్టి చంపేశాడు. ఓడిపోయాడు, దొరికిపోయాడు. వింటున్న దైవ జనాంగమా, ఆలోచించవలసినటువంటి విషయం. రెండవది, ఆ చేపకు రెక్కలు కూడా ఉంటాయి. రెక్కలున్న చేప చేసే పని ఏమిటంటే నీటికి ఎదురుగా ఈదుతూ ఉంటుంది. తూర్పు నుండి పడమటికి వెళుతున్న నీటిలో అది పడమటి నుండి తూర్పుకి ఎదురుగా ఈదుకుంటూ వెళుతుంది. దాని అర్థం ఏమిటంటే, ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడు కూడా నీటికి అనుకూలంగా చేప వేదదు. మన జీవితం కూడా అంతే. నీళ్లు లోకానికి సాదృశ్యం. మనం ఎప్పుడు చేప వలె నీటికి అనుకూలంగా కాకుండా నీటికి ఎదురుగా ఈదాలి. ఈ లోకానికి ఎదురుగా ఈదే ఆ అనుభవం మనకు కూడా కావాలి. ఎందుకంటే లోకము నీళ్లకు సాదృశ్యమై ఉంది. మనం ఎప్పుడు కూడా
లోకముతో కలిసి ఉండటానికి, లోక సంబంధమైన కార్యాలలో పాలుపంపులు పొంది ఉండటానికి, లోక సంబంధమైన సాంప్రదాయ పాటించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. బాగా గమనించవలసిన విషయం, లోకంలో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు గనుక లోకానికి భిన్నంగా జీవించాలి. లోకము దాని ఆశ గతించిపోతుందని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము జీవించునని వాక్యము సెలవిస్తుంది. ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయేలులు బయటికి వచ్చారు. అయితే బానిసత్వం నుండి బయటికి వచ్చిన, వాగ్దాన దేశమైన కనానుకు వెళుతున్నామని చెప్పిన, పాలు తేనెలు ప్రవహించే దేశంలో దేవుడు మమ్మల్ని ఉంచుతాడని అర్థమైన వారికి శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఆటంకం కలిగినప్పుడు అంతా కూడా వారు ఐగుప్తు వైపే చూశారు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం, సంఖ్యాకాండం 14:1-4 వరకు చదువుకున్నట్లయితే ప్రియులరా, వారు ఐగుప్తు వైపునే చూస్తూ ఉన్నారు. శరీరం బయటకు వచ్చేది కానీ ఆలోచనలైనా, తలంపులైనా, చూపులైనా ఐగుప్తు వైపే ఉన్నాయి. ఎన్నో పర్యాయాలు ఇది రెక్కలు లేని జీవితానికి సాదృశ్యం. మీరు గమనించాలి, మనము కూడా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు తొదముట్టించి తిని, ఇక మీదట నాకు జీవకిరీటం ఉంది అని 2వ తిమోతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. ప్రియులరా, ముందుకు వెళదాం, దేవునికి లోబడదాం, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా విశ్వాసాన్ని కాపాడుకుందాం, మంచి పోరాటం పోరాడుదాం. పొలుసులు రెక్కలు కలిగిన చేపవలే ముందుకు వెళ్ళి ఆ సజీవుడైన దేవుని కలుసుకుందాం. ఈ ప్రయాణంలో ఆయన ఆగమనము ద్వారా ఆయనే మనము కలవచ్చు, లేక మన మరణము ద్వారా మనమే ఆయన దగ్గరికి వెళ్ళచ్చు. దయచేసి వెనక్కి తిరిగి చూడకండి. చేపవలే పొలుసులను, చేపవలే రెక్కలు కలిగి రారాజైన యేసు ప్రభుల వారిని ఎదుర్కొనటానికి వెళ్దాం. జలచరములు లెక్కలేనన్నున్నాయి. ఈ రెక్కలు పొలుసులు లేనివన్నీ కూడా విడిచిపెట్టబడతాయి. ఈ లోకంలో విడిచిపెట్టబడతాయి, నాశనమైపోతాయి, సాతానుడు పరిపాలన క్రింద ఉంటాయి. రెక్కలు పొలుసులు కలిగిన మనము ప్రియులారా ఎత్తబడి సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరికి వెళదాం. ఆ రీతిగా మీరు బలపరచబడాలి. ఆ రీతిగా మీ కుటుంబాన్ని మీరు బలపరుచుకోవాలి. ఆ రీతిగా మీ సంఘాన్ని మీరు బలపరుచుకోవాలి. యేసు రాబోతూ ఉన్నాడు. వస్తున్న యేసు ప్రభుల వారిని ఎదుర్కొనటానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడాలని ప్రభువు నామాన మీకు మనవి చేసుకుంటూ మీ కొరకు నిత్యము ప్రార్థించుచున్నాను. దేవుడు మీకు ఆ కృప దయచేయునుగాక. ఆమెన్.